ఆ గట్టునుంటావా ఆది ఈ గట్టుకొస్తావా ఆది. ఆ గట్టునేమో చెక్క బొమ్మ, కొయ్య బొమ్మ, దిష్టి బొమ్మ, ఈ గట్టునేమో బాపు గారి బొమ్మ. ఒక్కడే పనులను చేసుకోవాల్సి వస్తుందండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి, పాలు పితకాలి, పొయ్యి మీద పెట్టాలి, కాఫీ పొడి వేయాలి. ఒక పని చేయరా, గేదెకు డైరెక్ట్ గా ఒక బూస్ట్ తాపి బూస్ట్ పితుకు. ఇదేదో బాగుంది. అంత బాధపడే బదులు మందు వేయచ్చు కదండి. మందు తాగితే మా ఆవిడ ముగ్గురులా కనపడుతుంది. ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నా, ముగ్గురు ఏం చేస్తాం? ఆకాశం తన రెక్కలతో కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలా. ఆయాసం నీ ఒంటికి కొంచెం ఎక్కువైతే దండేసి ఓ దుప్పటి కప్పాలి. ఈ రోజు మీ అందరికి కూడా మా సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని ఎలా కాదు చూపించు. కూల్ సార్ కూల్. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. వార్తలతో స్టార్ట్ చేద్దామమ్మా. ముందుగా ఇగో ప్రేక్షకులకు నమస్కారం పెట్టి వార్తల్లో ముఖ్యాంశాలు చదివేయాలి. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు వార్తల్లో ముష్టాంశాలు. నిజంగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఎక్కడైనా సరే తర్వాత వార్తలు చదువు. అంటే చెత్తని రుతుపానాలు. ఏంటి ఋతుపవనాలు తిర్రమంటే వచ్చేస్తున్నాయా? చెప్పు తర్వాత. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ పెట్టారు. వర్షం వచ్చి మధ్యలో రద్దు అయిపోయింది. డబ్బులు అంతా బొక్కే. CEO గారి క్యాండిడేట్ అంటున్నావు కదా, కూర్చు. సచ్చినోడా కోడి పకోడి గురించి మీకు చెప్తుంది. అక్కడ పెంట కొప్పల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా, దాన్ని అటక్కు ఒట్టేసుకోవాలి. పేక ఒట్టేసుకొని పరా మన బొచ్చ అంతా పీకేసి మన కోసేయాలి. కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన పూసేయాలి. గూండాగా స్టేట్ రౌడీగా ఉన్న నేను దొంగగా, మంచి దొంగగా, జేబు దొంగగా, కొండవీటి దొంగగా మారి మీ ఆశీర్వాదంతో ఈ రోజు ఈ స్కిట్ మొదలు పెట్టబోతున్నాను. దీనిలో మీ అమ్మ ఎవరు? రోజా గారు అనుకుంటున్నాం. అనసూయ పెట్టండి. నాకు రోజా నచ్చలేదు, అనసూయ నచ్చింది. అంబా నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న శిష్యుల్లో ఇద్దరు లత్కోర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఒకడు పర్స్ రామ్. దీనికేం తక్కువ లేదు. నాకు ఇలాంటి నమూనాలు కొడుకులు ఉన్నారు. ప్లీజ్ నువ్వు కాలు మొక్క వారా. నెత్తి మీదే కాదు, లోపల కూడా ఏం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్నప్పుడు తెలియని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారంటే మేము ఊరుకుంటామా? గురుగారు వెళ్ళిపోతావా? అరే మీకు దండం పెడతాను రా. ఎవరు వాయిస్ చేస్తున్నారో చెప్పండి రా. సేమ్ డౌట్. ఈ రాయి వెనక బంగారం ఉందని నాకు డౌట్. ఆ రాయిని పక్క జరపాలంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్. గురువు గారు భూమిని లోపలికి నొక్కుతున్నారా, మనం కూడా హెల్ప్ చేయాలి. కొట్టేసా, పైసలేవురా. ఇందులో డబ్బులు లేవేంట్రా? బరువుగా ఉందని తీసి పక్కన పెట్టేసి తీసుకొచ్చాను. సూపర్. గురువు గారు మీరు ఉండండి, వెళ్ళిపోండి. నాగార్జున ఊరన్నాక బారుండాలి, బారన్నాక బీరుండాలి. సైడ్ ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. సైడ్ ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. కోడన్నాక కూసేయాలి, కూసిన వెంటనే కోసేయాలి. సైడ్ ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. సైడ్ ప్లీజ్, వి ఆర్ ద డ్రింకర్. ఏంటి మరి ప్రాబ్లం ఏంటి అసలు? మేం మిడిల్ క్లాస్ డ్రింకర్లం జో యాయో. మేం మిడిల్ క్లాస్ డ్రింకర్లం జో యాయో. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క జల్లి తంబి లేరు. నిరంజన్. చిన్నప్పుడు అమ్మను మిస్ అయ్యాను, పెద్దయ్యాక అనును మిస్ అయ్యాను. మారినా మిస్ అవడం మాత్రం మారలేదు. అయినా మీ ఇద్దరిని చూస్తుంటే నా కోసం ఎవరు లేరని ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఒక అమ్మ కాబోయే కోడలు. నాకే ఇబ్బంది లేదు, భరద్వాజన్ అడుగు. నేను అమ్మ, మీరు కాబోయే కోడలంట.
గంతకి తగ్గ బొంత వచ్చింది. గంత గంత ఇంత పెద్దవాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినావు, సిగ్గులేదరా నీకు? పోవా పెద్ద చెప్పొచ్చినావు. పెద్దయ్యా ఏంటి అలా దోసేశాడు? మంచికి రోజులు లేవు బాబు. వారానికి 7 ఉన్నాయిగా. ఎగ్జాక్ట్లీ. 100 పంచులు పేల్స్తేనే ఒక స్కిట్ హిట్ అవుతుందంటే అందులో 99 మర్చిపోయి ఒక్క పంచు పేల్చేవాడిని ఏమంటారో మీ విఘ్నతకే వదిలేస్తారు. రాము అంటారు. నన్ను మించి ఇంకెవ్వరి స్థానం తీసుకోలేరు. రాము అది కూడా ఇవ్వనీయట్లేదు. మొత్తం తీసేసుకో. అవును రే, మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు ఏదో చూసారన్నారు, ఏమైందిరా? పెళ్లి కూతురు వాళ్ళ నాన్నకి మా నాన్న నా ఫోటో పంపించాడు రా. వాళ్ళ నాన్న వెంటనే మా నాన్నకి నా వీడియో పంపించాడు. మీ నాన్నగారు బాగా ఏడ్చుంటారా? కొడుకు ఎదుగుదల చూసి ఆ మాత్రం ఆనంద బాష్పాలు వస్తాలే మరి. మనం ఎంత ఎదిగినా సరే గతాన్ని మర్చిపోకూడదురా. ఒరేయ్ నీకు నాకు ఒక తేడా ఉంది చెప్పనా? గతాన్ని నువ్వు వెంటాడుతున్నావు, అదే గతం నన్ను వెంటాడుతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫసక్ ఫసక్. ఒక్కసారి ఇంకోసారి ఏంటి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. నువ్వు కూడా చూసావు వీడియో? దిస్ ఇస్ ఫర్ దర్బాబు. ఏంటది? నా ఆర్ఆర్ అండి. ఇది శాంతి ఆర్ఆర్. ఇది నా ఆర్ఆర్. ఏమండే సాంబార్ లో బల్లి పడతాం చూసాం కానీ భలే సాంబార్ వడ్డించిన ఇక్కడే చూస్తున్నాను. పండు చెప్పవే దిండు. ఎక్కడున్నావు? నేను అమీర్పేట బస్ స్టాండ్ లో కాయగూరలు కొంటున్నాను. లేదు, నువ్వు ఇక్కడెక్కడ ఉన్నావు? నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ రూపం రాత్రి అంతా నా గుండెలో గుచ్చుకొని వాంతులు పెట్టాయి. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అన్నా ఆడే పండుగాడన్నా. దూది రాలిపోయిన దిండు లాగున్నాడు ఇడు. దూదిరాలిపోయిన దిండు కాదు, గ్యాస్ కొట్టిన దిండు. వ్యాయామశాల పెట్టావుగా నువ్వు నీ కొడుకు. చెప్పండి ఎక్కడున్నాడు? ఏం చేస్తుంటాడు? వ్యవసాయం చేస్తున్నాడు. అరే ఒక 8 బస్తాలు ఎరువులు పండిస్తాను. తండ్రి కొడుకులు ఇద్దరు చల్లుకుంటారు పొలాల్లో. నీలాంటి చీడ పురుగులు లేరేస్తున్నాడు. అవునులే, మరి మేం చీడ పురుగులు, మీ ఇద్దరు పట్టు పురుగులు. రంగయ్య, అయ్యా సమస్య ఏంటి? వీడికి ఏదొచ్చి నా కొట్టంలో ఉన్న గడ్డి అంతా తినేసిందయ్యా. మీరే తీర్పు చెప్పాలయ్యా. సరే అలాగే అయ్యా. నేను ఇప్పుడు ఏం తీర్పు చెప్పి వెళ్ళిపోతున్నాడు రా వాడు? ఈ మాట వాళ్ళకి వేదం అండి. మీరు సరే అన్నా సరే అంతే. అది ఈడేమొచ్చి నా కూతుర్ని ప్రేమిస్తున్నాడయ్యా. అది నాకు నచ్చట్లేదయ్యా. ఏ విషయంలో వాడు నీకు నచ్చట్లేదు రంగయ్య? వాడి భార్య విషయంలో. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయిని ప్రేమించడానికి సిగ్గు లేదు? అమ్మాయి నా ఊపిరయ్యా. ఆపరా! నిలువరా! ఆపేయమన్నాడా? వీడెందుకు చచ్చిపోయాడా? మీ తీర్పు అమలుపరచడానికి చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. ఊరే ఓడు కూడా చచ్చిపోయాడు రా. ఇన్ని రోజులు మన స్కిట్ లో పంచులు చచ్చాయి, ఇప్పుడు మనుషులు చేస్తున్నారు అంతేగా.